అలుపెరుగని శ్రామికుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే సూపర్ స్టార్, ది బిగ్గెస్ట్ మాస్ ర్యాంపేజ్ హీరో. ఎన్నో సాంఘికం కానీ, పౌరాణికం కానీ, జానపదం కానీ, చారిత్రాత్మకం కానీ ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగునాట తెలుగు ఇండస్ట్రీలో తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నేటి అగ్రశ్రేణి హీరోల్లో నెంబర్ 1గా కొనసాగుతున్న ఆ నందమూరి నటసింహం బాలయ్య బాబు గారికి ఇటీవల కాకినాడ పోర్ట్లో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బ్లస్టర్ అందించిన గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఒక ఫైట్ సన్నివేశంలో ఆయన కాలు స్లిప్ అయ్యి జారి కిందన పడిపోవడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో ఆయనకు మోకాలికి చిన్న గాయం అయింది. ఆ గాయం బ్లడ్ క్లాట్ అయ్యి అక్కడ ఆయనకి చాలా ఇబ్బందికరంగా మారింది. దానివల్ల షూటింగ్ నిలిపివేయడం జరిగింది. మరలా ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి తరలించి అక్కడ 3 గంటల పాటు డాక్టర్లు సర్జరీ చేయడం జరిగింది. దీనివలన బాలకృష్ణ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా వరల్డ్ వైడ్గా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ బాలయ్య బాబు గారి మునుపట్లాగా ఆయన షూటింగుల్లో పాల్గొనాలని, ఎన్బీకే త్రిబుల్ వన్ చిత్రాన్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నారు. ఆయన మరలా పూర్వవైభవంగానే మరలా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రతి చోట కూడా ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఎందువల్లంటే ఆయన బసవరామ తారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు ప్రాణదానం చేసిన ప్రాణదాత. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్న అలుపెరుగని రాజకీయ శ్రామికుడు. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు తనయుడుగానే కాకుండా బాలకృష్ణ గారిగా, నందమూరి నటసింహం గారిగా ఆయన తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకున్నారు. ఇటీవల ఆయన పద్మభూషణ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. 67 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చెడు కూడా ఆడుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్లో సునామీ సృష్టిస్తున్నాయి. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు, ఆయన చేసిన పాత్రలు వేరెవరు చేసినా సరే అవి ఎవరికీ కూడా సాధ్యం కావు. అవి ఆయనకే సొంతం. ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక డాకు మహారాజ్ కానీ, ఒక భగవంత్ కేసరి కానీ, ఒక అఖండ కానీ, ఒక గౌతమపుత్ర శాతకర్ణి కానీ, ఒక శ్రీరామరాజ్యం కానీ, ఒక సింహ కానీ, ఒక లెజెండ్ కానీ వన్ అండ్ ఓన్లీ నటసింహానిగా చెల్లింది. కావున ఈరోజు సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఎందువల్లంటే 67+ ఇయర్స్లో ఆయన యాక్టివ్ స్పీకర్ గ్రూప్ లేకుండా చేసిన ఆయన మొండితనానికి మారిపోయారు మా నందమూరి బాలయ్య. రియాలిటీ గురించి తప్పిస్తారు. కావున ఆయన త్వరగా కోలుకోవాలని, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, ఆ షిర్డీ సాయినాథన్ ఆశీస్సులు ఆయనపై ఉండాలని, ఆయన ఆయురాగ్రహాలతో పూర్తిగా తిరిగి మళ్ళీ ఎన్బీకే త్రిబుల్ వన్ షూటింగ్లో చురుకుగా పాల్గొంటే అప్పుడు అభిమానుల ఆందోళన తగ్గుతుంది. అంతవరకు ఆ ఆవేదన, ఆందోళన అలా కొనసాగుతున్నాయి మనసులో. ప్రతి మనిషి గుండెల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. కావున అభిమానులు ఎవరూ కూడా బాధించవద్దు. మన నందమూరి నటసింహం మునుపట్లాగే తిరగాలని కోరుకుంటూ, ఆ భగవంతుని, ఆ విజయవాడ దుర్గమాంబ ఆశీస్సులు కూడా ఆయనపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు బాలకృష్ణ అభిమానులు.